వెల్కమ్ టు కలగూరగంప. చాలా రోజుల తర్వాత మన అంటే చాలామంది తెలియదు, మన కొబ్బరి చెట్టు గురించి ఎప్పుడు మాట్లాడలేదు, కొబ్బరి చెట్టు ఎప్పుడు చూపించలేదు మన దగ్గర. బట్ చాలా మంచి వెరైటీ, చాలా మంచి సీడ్ మాత్రమే ఇచ్చిండ్రు వాళ్ళు మనకు. ఇచ్చినప్పుడు ఏం చెప్పినంటే, నాకు ఇనీషియల్గా చాలా కింద ఉన్నప్పుడే మీకు ఇంకొక 1 yearలో కాస్తాయి అని చెప్పారు అనమాట. ఎందుకంటే నేను కొన్న 3 years మొక్క కాబట్టి ఇంకో 1 yearలో కాస్తాయి అన్నారు. బట్ పెట్టి అంటే 3 years మొక్క పెట్టినాం, పెట్టి 5 ఏళ్ళు అయిపోతుంది, కానీ ఇంతవరకు ఒక కాయ తినలేదు, ఏం తినలేదు. దానికి ఏమనిపించింది అంటే, డౌట్ సరి గీయలేరు, సీడ్ మంచిది కాదు, మనల్ని మోసం చేసారు, ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు బోల్డ్ వస్తాయి మనకు. బట్ మన మిస్టేక్ ఉందన్న విషయం ఈరోజు తెలిసింది నాకు. చాలాసార్లు ఇటు నుంచి మనకు కొబ్బరి చెట్లకు ఇంజెక్షన్స్ ఇస్తాం, మందులు ఇస్తామంటే మనం కెమికల్స్ వాడము వేయం కాబట్టి వద్దని నిర్దాక్షిణ్యంగా పంపించేసిన. బట్ విసిగిపోయినాం. దానికి చెదలు కానీ, కింద వేరు దగ్గర పురుగు కానీ, ఆకులు వాడిపోవడం కానీ చాలా జరుగుతుంది. సరే, రీసెంట్గా ఒకరు వస్తే పిలిపించి చేపిస్తున్నాయి. ఇవాళ మిస్టేక్ ఏంటంటే, ఈ కొమ్మలు కిందికి ఎప్పుడైతే పడుతున్నాయో వాటిని కొట్టేసుకుంటూ పోతున్నాం. బట్ వాటి పక్కన ఉన్న మొగ్గ చచ్చిపోతుందంట. అందుకే మనకి ఇప్పటివరకు కొబ్బరికాయలు రాలేదనమాట. ఓకే, ఈ ముక్క నాకు ఎవరు చెప్పలేరు, నాకు తెలియదు. ఎందుకంటే మా అమ్మగారి ఇంట్లో కొబ్బరి తోటలు లేవు, కొబ్బరి తోట లేదు, కొబ్బరి చెట్టు కూడా లేదు. మా అమ్మ కూడా ఇట్లనే కొట్టేసి ఉంటుంది, అందుకే కాయలు రాలేకుండా ఉంటాయి. మీరు కనుక ఇప్పుడు కెమికల్స్ ఏంది శ్రీదేవి ఏం చేస్తున్నాం అని అన్నారు అనుకోండి, మీకు నాకు పడుతుంది. సాలిడ్గా గొడవ పెట్టుకుంటే. ఎందుకంటే మీరందరూ కొబ్బరి తోటలు ఉన్న వాళ్ళు, కొబ్బరి చెట్లు పెంచిన వాళ్ళు నాకు సలహా ఇవ్వలేదు, సూచనలు ఇవ్వలేదు కాబట్టి ఇది చేస్తున్నా. సో ఇది వాడుతున్నా ఏదైనా మిస్టేక్ అని మీరంటే మాత్రం ఆ మిస్టేక్ మీది, నాది కాదు. దీన్ని చూడ కంప్లీట్గా చెదలు పట్టింది చెట్టుకు. ఒక చెట్టు చనిపోయింది, ఆ రీజన్తో ఇంకొక చెట్టు చనిపోయింది. మన దగ్గర 4 పెట్టినింటి, నేను 3 ఉన్నాయి. కానీ ఎవరు వచ్చిన ఇంతకుముందు కూడా ఒక నర్సరీ అతను వచ్చి చాలా మంచి వెరైటీ ఇది అన్నాడు. గంగా భవాని వెరైటీ అంట, బేస్ నుంచే కాస్తుందంట పెద్ద పెద్ద కాయలు. అండ్ నిన్న ఈరోజు వచ్చిన అబ్బాయి కూడా ఏంటంటే చాలా మంచి వెరైటీ ఇది, అసలు సీడ్ మాత్రం చాలా మంచిది. బట్ మీరు చేసిన చిన్న మిస్టేక్స్ వల్ల అది కాయలు కాలేదు ఇప్పటివరకు. లేదంటే కింద కూర్చొని కూడా కాయలు తెంపుకోవచ్చు, ఆ రేంజ్లో కాస్తుంది అనమాట ఇది. ఓకే, ఎక్కడెక్కడ మొగ్గ ఉందనేది, ఎక్కడెక్కడ చచ్చిపోయింది అనేది కూడా చూపించండు. మనసు చాలా బాధ అయింది. ఎనీవే, అట్లీస్ట్ ఈ ఏరియాలో కాసిన ఇట్లా తెంపుకొని తిందాం మనం. ఎన్ని రోజులకు కాస్తాయి మళ్ళీ మాకు? 6 నెలల్లో వస్తుందంట కాపు సూతం. అట్లా కాయలేదనుకో అయిపోయింది, అయిపోయిండు సంగతి. వీళ్ళేదో చిన్న గుళికలు వేస్తున్నారు అండ్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. కొంచెం బాధగా ఉంది. అంటే ఆర్గానిక్ మెథడ్ ఇంకేమైనా ఉందా తెలియట్లేదు నాకు. అండ్ పసుపు, ఉప్పు అన్నీ వేపిస్తున్నారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నదాన్ని క్లీన్ చేస్తున్నారు. మనం ఇట్లా ఇరగొట్టినాం కదా, ఇవి తీసేసి నీట్గా సెట్ చేస్తున్నారు. దీని లోపల ప్రతి ఒక్క దానికి ఉండిందంట. సో మొగ్గ ఇది తీసేయడం వల్ల దాని లైఫ్ పోయింది. అది అంతకుముందు మార్కెట్లో టెంకాయలు కొబ్బరి పీస్తో దొరుకుతుండే, మనం కూర్చొని తీసుకొచ్చుకుంటుంటే షాపులతో మాట్లాడి. ఇప్పుడు ఏం లేదు, అన్నీ తీసి ఇట్లా జుట్టుతో ఇస్తున్నారు అంతే. సో ఎందుకంటే కోకోపీట్ వాల్యూ తెలిసి అందరు కోకోపీట్ బిజినెస్ చేస్తున్నారు. ఏది వేస్ట్ చేస్తలేరు. ఇంట్లో మొగ్గు ఉందా ఇప్పుడు? పై వాటిల్లో అన్నిట్లున్నాయా? ఆల్రెడీ ప్రతి కొమ్మకు మొగ్గు ఉందంటే ఇప్పుడు అది ముట్టకపోతే అవుతాయండి. ఈ చెదలు బయటనే ఉండింటాయా, లోపల ఉండింటాయా? మేడం బయట నుంచి వస్తుంది మేడం, మొత్తం లోపలికి ఉండవు. బయట నుంచి మట్టి ఉంటుంది కదా, మట్టి నుంచి చెదలు పడతాయి. టచ్ చేయాలి వాడమ్మా మేడం, యూట్యూబ్లో పడుతుంది కదా. నాకు కాయలు వచ్చినాక నేను నెంబర్ ఇస్తా. సరే మేడం, ఇవ్వండి మంచి చూడండి ఎట్లా. సరేనా? నాకు చెప్పిండు 6 నెలల కాయలు వస్తాయని, వచ్చినాక నంబర్ ఇస్తా, మీకు ఇస్తుంది రెఫరెన్స్. అమ్మా పురుగు ఉంది అందులో, ఇక్కడ పురుగు ఉన్నట్టు చాలా కదా, వైట్ పురుగు చాలా ఉంది. వైట్ పురుగు ఇది చూడండి ఎట్లున్నాయో. ఇక్కడ కూడా ఉండే ఇప్పుడు ఇదంతా ఎగ్స్ అనుకుంటా వీటికి సంబంధించినవి. అయ్యా మొగ్గ కనబడుతుంది ఇది కదా, ఇది మొగ్గనంట.
సో ఇది పెద్దగా అయ్యి ఇక్కడి నుంచి గెల వస్తుంది అనమాట. ఎప్పుడైతే పొరపాటున ఆకు కట్ చేస్తామో దీనికి సపోర్ట్ లేక దీనికి స్ట్రెంగ్తన్ లేక అది వాడిపోయి చనిపోతుంది అనమాట. ఇట్లా ప్రతి కొమ్మకు మనకు పెద్ద గెల వచ్చేది. ఒక్కొక్క గెలకి ఎన్ని కాసాయో నాకు తెలియదు కానీ ముచ్చట. సో మొత్తం మీద 5 ఏళ్ల నుంచి మిస్ అయిపోయినాం అనమాట కొబ్బరికాయలను. 40-30 కాయలు వస్తాయి దీనికి. ఈ వెరైటీకి ఒక గెలకు 30-40 కాయలు వస్తాయంట. ఆ లెక్కన 5 ఏళ్ల నుంచి ఎన్ని కాయలు మిస్ అయిపోయినాం లెక్కగా చెప్పండి. నాకు లెక్కలు రావన్నారు కదా, ఏదో మా వాళ్ళని సతాయించి నీకు అట్లా అన్నా మొన్న. సో ఇట్లా కొబ్బరి చెట్టు పెంచాలంటే కోనసీమకు ఒకసారి ట్రైనింగ్ పోయి రావాలి. ఇది నాకు తెలిసిన నీతి. లేదంటే కోనసీమ దోస్తులు ఉండాలి. మీరు ఇంతమంది ఉండి వేస్ట్. నాకు ఒక్కరన్నా సలహా ఇవ్వలేరు. ఏమైంది శ్రీదేవి, చెట్టు కాయలు కాలేవు, ఇన్నేళ్ల నుంచి ఒక్క కాయ చూపిస్తలేవు అని సలహాలు ఇవ్వకపోతే ఎట్లా? ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి. ఇది ఇంతే, ఇది మొగ్గ. అది కొంచెం లావ్ అయిపోతుంది మేడం. ఓకే, మంచిగా తయారై పెద్ద వస్తుంది, మీదకి వస్తుంది. సో ఇంతమందిని చంపేసినామా మేము? ఓకే, దీనికి ఉందా ఇప్పుడు? ఉన్నాయా? ఓ, సపోర్ట్ అయ్యకపోయినా మీది ఇట్లా వచ్చేస్తాయి గొల్లలు, ఏం ప్రాబ్లం లేదు. పొర్రపాటున కొట్టకుండా అబ్బా కొమ్మలు. కాయలు ఇన్ని కాయలు పోయినాయా? ఆంధ్ర అంటే 150-100 అట్లా కాస్తుంది మేడం ఒక గొల్లకు. ఇక్కడ అన్ని కాకపోయినా 40-50 అంటే కంపల్సరీ. 150? అక్కడ ఆంధ్ర ఎక్కువ వస్తాయి మేడం. అంటే మట్టిని బట్టా? మట్టి వాతావరణం బట్టి ఎక్కువ వస్తాయి. ఇక్కడ ఏంటంటే మనం వాతావరణం చేంజ్ కాబట్టి ఒక 40, ఒక 50 అట్లా. నీళ్ళు బాగా పెట్టాలనా? ఫుల్ వాటర్. కొబ్బరి చెట్లు వాటర్ మంచిగా ఉండాలి. వేరే చెట్లకు లేకపోయినా ఏం కాదు కానీ కోకోనట్ ఓన్లీ కొబ్బరి చెట్ల వరకు అయితే ఫుల్ వాటర్ ఉండాలి. ఓకే, అంత వాటర్ ఉంటే అంత మంచిది. ఈ 3 చెట్టు కాపాడు మేడం, మీరు బయట కొన్ని అవసరం కూడా లేదు. మా వాళ్ళందరూ తిడతారు. ఇంకేదో సొల్యూషన్ ఉండింటుంది అసలు అడగాల. అయినా ఇన్ని రోజులు మా వాళ్ళకి తెలిసి ఉండి ఎందుకు చెప్పలేరు నాకు? మీకు తెలిస్తే నాకు చెప్పలేరు. సో మీ తప్పు, నాకు తెలియదు కాబట్టి వేయించిన. ఇప్పుడు నా తప్పు అనకుండా. ఓకే, ఒక చెట్టుకు 3 కిలోలా? ఓకే, 6 నెలలకు ఒకసారి ఒక చెట్టుకు 3 కిలోలు ఉప్పు వేయాలబ్బా, మంచిదంట. ఎందుకంటే వాటర్ మంచి సప్లై అవుతాయి. నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు అయితే 2 గ్లాసులు నీళ్ళు వస్తాయి. ఉప్పు నీళ్ళు ఊరుతాయా? ఆల్రెడీ వానలు వారి మా చేను 4-5 అడుగులు దోలితే నీళ్ళు వస్తున్నాయి మా దగ్గర. ఇప్పుడు ఆ వాటర్ కాదు మేడం, చెట్టుకి పట్టే వాటర్ కాదు. ఇప్పుడు ఏర్లు ఎక్కడ దాకా పోయి పీల్చుకుంటున్నాయి నీళ్ళు? అవి కిందికి పోతాయి మేడం. అట్లా పక్కకు పోవా? బండలు ఎందుకు లేపుతున్నాయి? బండలు అంటే సైడ్కి వెళ్తాయి కదా మీదేర్లు, కొంచెం మట్టి ఎక్కువ పోయినట్టు. అక్కడ మా మామయ్య చెప్పిండు, గోడ కూలిపోతుంది, ముందు కొబ్బరి చెట్టు కొట్టేయమని చెప్పిండు. కొట్టేలా? అట్లా ఏం లేదు చెట్లు మేడం. చెట్లు అంటే డ్యామేజ్, అది కూడా ఇంత లాంగ్ ఏం కాదు. దగ్గర పెట్టినప్పుడు గోడ పగులుతుంది. ఓకే ఓకే ఓకే, హైబ్రిడ్ అంతా కాదు కదా, ఇక్కడనే ఉంటది మేడం. చూడు, అదే మదర్ రూటా? మెత్తగా ఏం ప్రాబ్లం లేదు. మెత్తగా ఉన్నాయి రూట్స్, ఏం ప్రాబ్లం లేదు రూట్స్. దీన్ని అదే లోకల్ అనుకో గట్టిగా ఉంటుంది. ఓకే ఓకే ప్రాబ్లం అయితే గోడలు కానీ అక్కడ ఎక్కువ అవుతుంది. అది తోటలో పెడతారు. సో 6 నెలల కొబ్బరి బండ లాగా కదా. ఒంటే నీళ్ళు దాచిపెట్టుకున్నట్టు ఇట్లా ఉప్పు వేస్తే దాచిపెట్టుకుంటుంది. భలే పోలిక చెప్పిన తిమ్మారెడ్డి.
కట్టేటకి మేడం. అచ్చా ఇప్పుడు కట్టింగ్ అయినందుకు అవి ఇది కాకుండా యాంటీమెంట్కి మనం పసుపు వాడుతున్నాం. యాంటీబయాటిక్. ఓకే ఓకే ఓకే, అంటే ఈ ఏర్లు కట్ అయినందుకు అదే. ఓకే ఈ పసుపు వాడుతున్నాం అన్నట్టు. ఓకే ఓకే. కాదు దీనికి వేపపిండి అవి వేయొచ్చా? వేయొచ్చు మేడం, ఇంకా మంచి బలం కదా. మా దగ్గర కానగపిండి, వేపపిండి. అవును, ఎప్సమ్ సాల్ట్ పనిచేస్తుండేనేమో దీనికి కదా. కాత బాగా వస్తుంది, ఎప్సమ్ సాల్ట్ వేయాలా. అయిపోయిందా చాలా? సూపర్. పురుగులు కాదు మొత్తం ఈసారి చెట్ల పండ్లు ఎన్ని అయినాయో ఒక్కొక్కటి 1/2 kg పైన కాయలు, ప్రతిదీ పురుగు కదా. మొత్తం పురుగు. లాస్ట్ టైం ఎంత బాగా తిన్నామో అబ్బాయి. ఇంట్లో ఉన్న చెట్లన్నిటికీ పురుగులు అయినాయి. దీనికి సాల్ట్ అవసరం లేదా? ఓకే, 2 ఉన్నాయి ఇక్కడ. ఈ పూతకేం కాదా ఇప్పుడు? ఈ పునాస చెట్టు కలిసి ఉంది ఇంట్లో. ఏంది చిన్న చెట్లకు అన్ని ఇంజక్షన్ ఇవ్వాలన్నా? ఇండిషన్ అంటే ఏమన్నా కెమికల్ కాదు మేడం, నీకు ప్రాబ్లం. కానీ కెమికల్ కాదు కానీ గనిగానా మా పాపం. పాపం ఎంత మంచిగా ఇస్తే అంత మంచిగా అయితే మేడం. అవి బాధపడుతుంది ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోలేదు మేడం అని. అన్ని చేస్తున్నా కూడా అన్ని ఆర్గానిక్ పంపించుకొని మమ్మల్ని అసలు పట్టించుకొని బాధపడుతున్నాయి చెట్లు. ఇప్పుడు ఎంత మంచిగా అనుకుంటే మమ్మల్ని ఫస్ట్ టైం మన ఇంట్లో చెట్లు కొంచెం అవి మంచిగా ఉంటాయి మేడం మనకు కూడా. ఆయన నన్ను ఇంట్లోకి వెళ్ళి ఎలగొట్టకుంటే చాలు. కెమికల్ అని చెప్పొద్దు. చెప్తా. ఆల్మోస్ట్ 4 లక్షల మంది చూస్తున్నారు, నా పెళ్లి చేస్తారు అందరు కలిసి. ఆర్గానిక్ అని చెప్పండి. ఇప్పుడు 100 మంది ఉంటారు మా దగ్గర తెలిసిన వాళ్ళు. చెప్పారా నాకు? మీరు చెప్తారు అన్ని. దీనికి 2, దానికి 2. ఇప్పుడు 3. దానికి 3, దీనికి 3. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పిలిపించి మరి ఏరే గిరాకి ఇప్పియాలి మీరు. ఏరే చెట్లకు కానీ మీ ఏమన్నా ఫామ్ హౌస్ ఉంటే మళ్ళీ అట్లా ఇప్పియాలి. సరే సరే, అట్లుంటది మాకు గొప్పతనం. నేను చెప్తే నమ్ముతారు మా వాళ్ళు. చెప్పుకోమన్నాడు, ఎందుకంటే ముందు చూడాలి మీరు. అందుకని మేము కూడా వెయిట్ చేస్తున్నాం అంతే. యూట్యూబ్ అంటే అది మీకు అంతా తెలియాలి కదా మేడం. అందుకని మేము కూడా మీరు చెప్పిన మాట ఏంటో ఫస్ట్ టైం మేము ఎట్లా అంటే అట్లా చేస్తున్నాం మీ లెక్క ప్రకారం మీకు.
సో ఇదనమాట విషయము. మొత్తం మీద ఓవరాల్గా చెట్లకు ట్రీట్మెంట్ అవుతుందబ్బా. ఇదే నడుస్తుంది పొద్దున్న నుంచి పని అంత వర్క్ అంతా నడుస్తుంది. అన్ని చెట్లు ఆల్మోస్ట్ చేపిస్తున్నాము. మీకు అందరికి తెలిసింది, సూషియన్ కూడా చాలా ఫీల్ అయిపోయింది ఏంటంటే పనస చెట్టు నిర్దాక్షిణ్యంగా ఒకరోజు వాడిపోయింది, రెండో రోజు చచ్చిపోయింది. అంత పెద్ద పనస చెట్టు. అదర్వైజ్ ఈ సీజన్లో ఫుల్ పనసకాయలు అయ్యేటివి మనకు. సో ఆ పెయిన్ మాత్రం చాలా ఉంది నాకు. ఓకేనా? సో ఇదనమాట విషయము. అన్ని రకాల ట్రీట్మెంట్స్. ఎస్పెషల్గా మనం తెచ్చుకున్న కొబ్బరి చెట్లకు ఇంతవరకు కాయలు తినలేదు, మీకు చూపించలేదు, అందుకు చేయించిన. ఇంకేమైనా సలహాలు సూచనలు ఉంటే నాకు చెప్పండి. 6 నెలలు చెప్పిండు నాకు టెంకాయలు కాయడానికి, కొబ్బరికాయలు కాయడానికి. 6 నెలల కాసినాయి అనుకోండి, 5 to 6 months అని చెప్తున్నాడు. 5 to 6 monthsలో నిజంగానే సూపర్ గెలలు వచ్చి మా చెట్లన్నీ కుదురుకుంటే అప్పుడు పెడతా, డిస్క్రిప్షన్లో నంబర్ మరీ చెప్పి పెడతా. ఓకే, ఇప్పుడు నేను ఎందుకంటే నమ్మంది నేను చేయను కాబట్టి. సో అప్పుడు ఇస్తా. ఇచ్చినప్పుడు నేను నీకు ఫోన్ చేసి చెప్తా అండ్ నేను నంబర్ రెఫరెన్స్ ఇస్తా. ఫుల్ బిజినెస్ అవుతుంది. అయినాక వచ్చి మా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పిపో. ఓకేనా? ఇదనమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.